ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 1, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 1 రాజులు 1-2 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 22వ అధ్యాయము 54 నుండి 71 వరకు. మొదటిగా 1 రాజులు 1 అధ్యాయం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజవునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతకడం మంచిది. ఆమె రాజైన నీ సమ్ముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజును వద్దకు తీసుకుని వచ్చారు. ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనాను. అతని తండ్రి, నీవు ఇలాగ నీ ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడూనూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేసిరి. గాని యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, ప్రవక్త అయిన నాతానును, షిమీయును, రేయీయును, దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనకి ఉండిరి. అదోనియా ఏన్ రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ, యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించాను. గాని ప్రవక్తయగు నాతానును, బెనాయానును, దావీదు శూరులను, తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పిందేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినపడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను వినుము. నీవు రాజైన దావీదును వద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పాను. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునందుకు వచ్చాను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండాను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగ మనవి చేశాను, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవును రాజవునకు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించాను. గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన నా రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీలందరూ కనిపెట్టి ఉన్నారు. ఇదిగాక నా ఏలినవాడవైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధములుగా ఎంచబడదాం. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా
ప్రవక్త నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనియా నీ తర్వాత ఏలువాడే సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఎలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు, రాజైన అదోనియా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచిన వాడు కాడు. నా ఏలినవాడవును రాజవునకు నీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజవునకు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. దావీదు బత్షెబను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పిందేమనగా, సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవంతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలివాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను ప్రమాణం చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా, బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడవును రాజవునకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడవును రాజవునకు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, కెరేతీయులను, పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనియాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఎల్లరియమని అడగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చాను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావు అనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునకు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయానును, కెరేతీయులను, పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతన్ని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి. అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలిగినట్లును
ఈ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లా నేను సజీవినై ఉండగా ఈ దినమును జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడొకటకు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా ఒక్కని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగునుగాక నేను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాను. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారం రాగా, సొలొమోను ఇలాగ సెలవిచ్చాను, అతడు తన్ను యోగ్యునిగా అగ్గుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు, కానీ అతని యందు దౌష్ట్యం కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం వద్ద నుండి అతని పిలువనంపించాను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను. మొదటి రాజులు 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇజ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాసాయును వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగదు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందు అయినట్లుగా సమాధాన కాలమందు రక్తం చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశాను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును, కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చారు. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయు వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీ వద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెలుచుండగా అతడు నన్ను శపించాను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసేదని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏం చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకల రక్తంతో సమాధికి దిగజేయము. తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇజ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో అతడు 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయను. అతని రాజ్యం నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబ యొద్దకు రాగా ఆమె సమాధానంగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగాను. అతడు సమాధానంగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పమనగా అతడు రాజ్యం నాదయ్యుండెననియు దీని ఏలవలనని ఇజ్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచురనియు నీవెరుగుదు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయను. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొంచున్నాను, కాదనుకము. ఆమె చెప్పుమనగా అతడు రాజుకు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనెను. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమును చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను.
ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా, రాజు, నా తల్లి, చెప్పుము, నీ మాట త్రోసివేయననగా, ఆమె షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లికి ఇప్పింపవలెను అనెను. అందుకు రాజైన సొలొమోను, షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కొరకు అడుగుట ఎలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారం నాకు కుటుంబం కలుగజేసిన యెహోవా జీవము తోడు, అదోనీయా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా, ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయాను. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చిందేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి, గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేశాను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరను. యోవాబు అబ్షాలోము పక్షం అవలంబింపకపోయినను అదోనీయా పక్షం అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా, అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠం వద్ద ఉన్నాడన్న సంగతి రాజుకు సొలొమోనునకు వినబడగా, సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి, నీవు వెళ్ళి వాని మీద పడమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి, రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పాను. అతడు, అది కాదు, నేనిక్కడనే చచ్చెదనగా, బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాసాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేశాను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకి రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు. గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటన్నిటికీ కలిగి ఉండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతన్ని చంపగా, అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించాను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించాను. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా, షిమీ తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారం తమ సేవకుడనైన నేను చేసేదనని రాజుతో చెప్పాను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసం చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమీ యొక్క పనివారులు ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానం కాగా, షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయాను. ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చాను. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చిన సొలొమోనునకు వర్తమానం రాగా, రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళదువో
ఆ దినము నీవు మరణమగుదువు నిశ్చయముగా తెలుసుకుని వాళ్ళని యెహోవా తోడని నేను నీకు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించితిని కదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమో అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా, అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. క్రొత్త నిబంధన లూకాసు వార్త 22వ అధ్యాయము 54 నుండి 71 వరకు. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకుని పోయారు. పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతన్ని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగుననెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కానెనను. ఇంచుమించు ఒక గడియ అయిన తరువాత మరి ఒకడు, నిజంగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢంగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. కానీ పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకనూ అనేక దూషణ వచనములాడారు. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనిరి. అందుకైనా నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదిగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనమిక సాక్షులతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.